హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీష హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ టేస్టీగా క్రంచీగా కరకరలాడే బెల్లం కొమ్ములను స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇవి మనం ఒకసారి తయారు చేసుకున్నామంటే 20-25 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అయితే వాటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకొని, స్వీట్ షాప్లో మైదా పిండితో చేస్తారు కాబట్టి నేనైతే మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. లేదా మీరు హెల్దీ వేలో చేయాలనుకుంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల మైదా పిండిలో పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ మనం యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా అనేది వస్తుంది. అలాగే మనం మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే పావు కప్పు సన్న రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. నేను లేదు కాబట్టి స్కిప్ చేశాను. రవ్వ కూడా యాడ్ చేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, ఇలా మనం చేతితో పిండిని ఒత్తి పట్టుకుంటే ముద్దలాగా కావాలి. అలా ముద్దలా వచ్చిందంటే బెల్లం కొమ్ములు అనేది పర్ఫెక్ట్గా క్రంచీగా వస్తాయి అని అర్థం. మనం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి. మెత్తగా ఉండొద్దు, అట్లా అని గట్టిగా కూడా ఉండొద్దు. మనం చపాతీ పిండిలాగా ఈ మోస్తరులో ఉంటే సరిపోతుంది. దానిపైన మూత పెట్టేసి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత తీసి చూస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా అయితే అవుతుంది. ఆ తర్వాత ఆ పిండిని మొత్తాన్ని తీసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ఎంత పెద్ద సైజు చపాతీ చేస్తామో ఆ సైజుని బట్టి మనం పిండిని అయితే పార్టిషన్లుగా అయితే తీసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 పార్టిషన్గా అయితే తీసుకున్నాను. మిగతా 2 పిండి ముద్దల్ని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా అనేది ఉంటుంది. అలాగే ఒక పిండి ముద్ద తీసుకొని కింద కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలా అయితే చేసుకోవాలి. ఇది మైదా పిండి కదా, మనం చేస్తూ ఉంటేనే దగ్గరకు అనేది వస్తూ ఉంటుంది. ఇలా చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. మరి పలచగా చేసుకోకూడదు, మరి మందంగా కూడా చేసుకోవద్దు. మీడియం సైజులో అయితే చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత 2 వైపులా పొడి పిండి అయితే చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల కొమ్ములు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము కట్ చేసుకోవడమే చాకుతోన. నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోనైతే కట్ చేసుకుంటున్నాను. తర్వాత డైమండ్ ఆకారంలో నేను ఒక 2 ఇంచెస్ గ్యాప్తోనైతే కొమ్ములు కట్ చేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత నీట్గా వస్తున్నాయో. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, మిగతా 2 పిండి ముద్దలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ఇలానే చపాతీలా ఒత్తుకొని 2 వైపులా పొడి పిండి చల్లుకొని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకూడదు, మీడియంలో వేడి చేసుకోవాలి. మీడియం వేడైన ఇలా వేసిన తర్వాత అవి మునిగి చిన్న బురగల్లాగా వస్తూ పైకి తేలుతాయి. వేసిన వెంబడే కలుపుకోకూడదు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి ముద్దలాగా అయిపోతుంది. కాసేపు ఆగితే మనం మంచిగా పైకి అనేది తేలుతాయి. ఇలా కొమ్ములు ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకొని కాసేపు ఆగితే మనకి మంచిగా పైకి తేలుతాయి. ఆ తర్వాత మనము మెల్లిమెల్లిగా కలుపుతూ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈ కొమ్ములు వేయించుకునేటప్పుడు మంట మీడియం సైజులోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా పైన కాలిపోతాయి, లోపల అనేది కాలదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, వీటిని అయితే తీసేస్తున్నాను. మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా కొమ్ములు కూడా సేమ్ ఇలాగే అన్నీ వేసుకొని కాల్చేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో.
చూస్తున్నారు కదా, సౌండ్ వింటేనే మీకు అర్థమైపోతుంది. మెత్తగా కాకుండా మంచిగా క్రిస్పీగా వచ్చాయి. ఇక్కడ పాకం కట్టడానికి ఒక కడాయి అయితే తీసుకున్నాను. అందులో కప్పుంబావు బెల్లం అయితే తీసుకున్నాను. నేను తీసుకునే 2 కప్పుల మైదా పిండికి కప్పుంబావు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. లేదు అంటే మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కప్పున్నర బెల్లం కూడా తీసుకోవచ్చు. అలా బెల్లం తీసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే పోసేసుకొని బెల్లం కరిగించుకొని ముదురు తీగ పాకం వచ్చే వరకు అయితే చేసుకోవాలి. మనం వాటర్ తక్కువ వేసుకొని పాకం కట్టుకోవడం వల్ల పాకం అనేది మనకి తొందరగా వస్తుంది. ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. స్వీట్ కదా, నెయ్యి ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి బాగా కలుపుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం కొమ్ములు అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెంబడే అన్నిటికీ బెల్లం పాకం కలిసేటట్టుగా అయితే అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే చల్లారనివ్వాలి. కాసేపు చల్లారనిచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వాటిని తీసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మొత్తంగా చల్లారిన తర్వాత మనం తీయడానికి వెళ్తే మొత్తం గడ్డ కట్టుకొని ముద్దలాగా అయిపోతుంది. కాస్త చల్లారిన తర్వాత మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చాయో. వాటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మనం అదే మొత్తం చల్లారిన తర్వాత తీయడానికి వెళితే అస్సలు రావు. ఒక్క దగ్గర ముద్ద కట్టుకొని ఉండిపోతాయి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీయడం వల్ల మనకి నీట్గా అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, ఇవి బెల్లం కొమ్ములు మనము టైంపాస్ స్నాక్గా కానీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్నాక్స్గా బాక్స్లలో పెట్టియడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇవైతే ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఒక బౌల్లో వేసి అయితే చూపిస్తాను. చూడండి, మీకు ఆ సౌండ్ని బట్టే అర్థమవుతుంది ఎంత క్రంచీగా వచ్చాయి అని. చూసారు కదా, సౌండ్ని బట్టే అర్థమైంది ఎంత క్రంచీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. ఇవే కొమ్ములు చక్కెరతో కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.